నమస్తే. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్పై పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ ఉన్నారు నాతో పాటు. నమస్తే ఫిరోజ్ భాయ్. నమస్కార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. మినిస్టర్ పొన్నం ప్రభాకర్పై మీరు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది? ముందుగా ఇప్పుడు 2-3 days బ్యాక్ ఆర్గనైజేషన్ మీటింగ్ నడుస్తున్నప్పుడు జూబ్లీహిల్స్లో మా పొన్నం ప్రభాకర్జీ చాలా సిన్సియర్ హార్డ్ వర్కింగ్ మినిస్టర్, నేను చాలా రెస్పెక్ట్ చేస్తా. ఆయన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నారు. ఆయన లోకల్కే సీట్ ఇద్దాం అని చెప్పినారు. సో నేను మా మినిస్టర్ గారికి అడుగుతున్నా, ఆ స్టేట్మెంట్ మీరు ఇచ్చినారు, లోకల్ నాన్ లోకల్, దానికి డెఫినేషన్ ఏది? ఇప్పుడు లోకల్ అంటే అక్కడనే పుట్టాలి, లేకుంటే ఎవరైనా ఇల్లు ఫ్లాట్ ఉంటే వాడు లోకల్ అయిపోతాడు. సో అట్లా లోకల్ నాన్ లోకల్ మీరు మాట్లాడితే, ఇప్పుడు నేను ఒక ఆస్పిరెంట్ ఫిరోజ్ ఖాన్, నాంపల్లిలో ఉంటా, సో నేను నాన్ లోకల్ అయిపోయినా, ఓకే ఫైన్. నేను ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటా, ఒక చిన్న అపార్ట్మెంట్, సింగిల్ బెడ్రూమ్, అంత డబ్బులు లేవు నా దగ్గర, అండ్ సింగిల్ బెడ్రూమ్ నాకు సాల్, నేను నా భార్య, నా 2 పెట్ డాగ్స్, చాంపూ పఠాన్, గబ్బు పఠాన్, హాయిగా ఉంటాం ఒక సింగిల్ అపార్ట్మెంట్లో. లేకుంటే ఒక ఇల్లు రెంట్ మీద తీసుకుందాం. మీరు ఇది డిఫైన్ చేయాలి. అండ్ ఆయన నాలెడ్జ్ కోసం, వైనాడ్లో రాహుల్ గాంధీ లోకల్, వైనాడ్లో ప్రియాంక గాంధీ లోకల్, కొడంగల్లో ఉంటాడు మా ముఖ్యమంత్రి మల్కాజిరికి లోకల్, అండ్ మా మినిస్టర్ గారు విత్ ఆల్ ద డ్యూ రెస్పెక్ట్ కరీంనగర్లో ఉంటారు, హుస్నాబాద్, ఇట్లా 100 ఎగ్జాంపుల్ ఇస్తా. సో ఇది కాంగ్రెస్ కల్చర్ కాదు, లోకల్ నాన్ లోకల్. సో నాకు మినిస్టర్ గారు చెప్పాలి, ఆయన పర్సనల్ కెపాసిటీలో చెప్పినారు, లేకుంటే హైకమాండ్ నుంచి వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ ఇన్ఛార్జ్ కాబట్టి ఆ పవర్స్ పొన్నం ప్రభాకర్కి ఉండవంటారా మీరు? అంటే ఆల్రెడీ హైకమాండ్ పొన్నం ప్రభాకర్ దృష్టిలో పెట్టిందేమో, అభ్యర్థిని ఖరారు చేసిందేమో అనుకోవచ్చు కదా. పొన్నం ప్రభాకర్కి తెలిసే ఉండొచ్చు కదా అభ్యర్థి. స్పెసిఫిక్గా చెప్పమని నేను క్వశ్చన్ పెట్టినా, ఇలా కూడా పెడుతున్నా. హైకమాండ్ చెప్పింది అని మీరు చెప్పవచ్చు కదా. ఇప్పుడు దాకా మీ స్టేట్మెంట్ ఎందుకు రాలేదు? ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ని టార్గెట్ చేస్తూనే పొన్నం ప్రభాకర్ ఈ స్టేట్మెంట్ ఇచ్చిండు అనుకోవచ్చు. నో 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 ఫిరోజ్ ఖాన్ పార్టీకి ఒక లాయలిస్ట్, పార్టీకి ఒక సోల్జర్, ఒక యోద్ధ. నేను చాలా కమిట్మెంట్తో ఉన్నా. సో విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, మా ముఖ్యమంత్రి కానీ మా మంత్రులు కానీ అందరి మీద చాలా రెస్పెక్ట్, గౌరవం. వాళ్ళు కూడా నాకు చాలా లైక్ చేస్తారు. నథింగ్ పర్సనల్ విత్ ఫిరోజ్ ఖాన్. ఇప్పుడు ఇక్కడ గమనిస్తే ఓన్లీ లోకల్ ఇష్యూ వచ్చింది. ఇక్కడ నవీన్ యాదవ్ లోకల్, జూబ్లీహిల్స్ హజారుద్దీన్ లోకల్, లేకపోతే సిఎన్ రెడ్డి వగేరా వగేరా పేర్లు వినిపిస్తూ ఉంది. నాన్ లోకల్ ఫిరోజ్ ఖాన్ ఒక్కడే కదా ఇక్కడ. మీరు కూడా ఆశిస్తున్నారు టికెట్, మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడినట్టుగా కనిపిస్తూ ఉంది అక్కడ. లోకల్లో ఒక్కళ్ళు ఇద్దరికి ఇడిసేసి అందరు అక్కడ కోతిలు. ఆ కోతిలకు సీట్ రావద్దు, ఎల్లయ్య మెల్లయ్యకి సీట్ రావద్దు. ఇది కాంగ్రెస్ బ్యూటీ. ఎవరైనా కార్యకర్త ఆస్పిరెంట్కి అప్లికేషన్ పెట్టవచ్చు. సో దానికోసం నేనేం చెప్తున్నా హైకమాండ్కి అని, మీరు ఒక సర్వే పెట్టండి. ఓకే, సర్వే పెట్టేసి కాంగ్రెస్ పార్టీలో ఒక 100 పులిలు ఉన్నారు, దాని నుంచి ఒక పెద్ద పులి తీయండి, బెస్ట్ క్యాండిడేట్ రావాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీ ఛానల్కి నేను చెప్తున్నా, ఎవరైనా కంటెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ వస్తుంది వినేబిలిటీ, విన్ అవుతాడా కాదు, ఫస్ట్ నెంబర్ 1. దాని తర్వాత ఆయన కమిట్మెంట్, క్యారెక్టర్, డెడికేషన్, ఆనెస్టీ, ప్రజల మధ్యలో ఉంటాడా, సెక్యులర్, హిందూ, ముస్లిం, ఈసాయి, సిక్, దళిత్, బుద్ధిస్ట్ అందరికీ ఒక చోటిలో తీసుకురావచ్చు, అందరికీ కలుపుకొని నడవవచ్చు. ఈ అన్నీ మనం చూడాలి. ఎవరికి జూబ్లీహిల్స్ ప్రాబ్లమ్స్ మీద అవగాహన ఉన్నది, సమస్యల మీద అవగాహన ఉన్నది, ఎవరికి
పరిష్కారాలు తెచ్చే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఎవర్ సీనియర్ జూనియర్ మహిళా యూత్ కాంగ్రెస్కి యునైటెడ్ చేయవచ్చి శక్తి, బూత్ దాకా గ్రౌండ్ దాకా బూత్ మెకానిజం దాకా పోయే ఒక వ్యక్తి, ఈ అన్నీ చూస్తారు. కానీ కొత్తగా లోకల్ నాన్ లోకల్ ఏమరా తమ్ముడు? ఆల్రెడీ ఫిరోజ్ ఖాన్ నాంపల్లి ఎమ్మెల్యే కంటెస్టెడ్ ఎమ్మెల్యే కదా, మళ్ళీ జూబ్లీ హిల్స్గా కొత్తగా జూబ్లీ హిల్స్ ఏంటి? మీరు ఎందుకు ఆశిస్తున్నారు? ఆల్రెడీ పార్టీ టికెట్ ఇచ్చింది, మీరు ఓడిపోయారు, ఎంఐఎం పార్టీ గెలిచింది. అక్కడ జూబ్లీ హిల్స్ ఎందుకు రావాలనుకుంటారు? ఎందుకు రావాలంటే నాకు ఒక పార్టీకి నేను ఒక సోల్జర్ అని చెప్పినా కదా, ఒక యోద్ధ క్యారెక్టర్ నాది. నామినేటెడ్ పోస్టులు నేను అడగను, దానికోసం ఇప్పుడు దాకా ఏ పోస్ట్ నాకు రాలేదు. ఇప్పుడు దాకా ఎక్కడైనా మీరు చూసినారు నేను పోయి అడగను. గతంలో వార్తలు వచ్చినాయి కదా, ఎమ్మెల్సీ టు మినిస్టర్ కాబోతున్నాడు ఫిరోజ్ ఖాన్. అది హైకమాండ్ డిసైడ్ చేస్తుంది, నేను అడగలేదు కదా. నేను నామినేటెడ్ పోస్ట్ అని ఇప్పుడు దాకా అడగలేదు కదా. నాకు ఏది నడిచింది టాక్ వేరే ఇడిసే తమ్ముడు, టాక్ మస్త్ అవుతుంది. టాక్తో ఎందుకు? నేను టాక్ చేసినా అది ఇంపార్టెంట్, నేను అడిగినా అది ఇంపార్టెంట్. సో నామినేటెడ్ పోస్టులు నేను అడగను. నాకు ఒక అలవాటు, ఎలక్షన్ కంటెస్ట్ చేయాలి, ప్రజల లోపల పోవాలి, ప్రజల మనసులు లోపల ఉండాలి, ప్రజలకి గెలవాలి. అప్పుడు ఆ ఓట్లు తీసుకొని అసెంబ్లీలో రావాలి, లేకుంటే ఆ ఓట్లు తీసుకొని పార్లమెంట్లో రావాలి. అది నా మైండ్ సెట్. ఎప్పుడు ఫిరోజ్ ఖాన్కి పదవి రాకుండా ఓవైసీ బ్రదర్స్ అడ్డుకుంటున్నాడు, ఈ స్టేట్మెంట్ కరెక్టేనా? యాక్సెప్ట్ చేస్తారు? 100%. వాళ్ళకు ముళ్ళు ఎవర్రా బై? ఉట్టి ఫిరోజ్ ఖాన్. వాళ్ళకు మొత్తం తెలంగాణలో కేక్ వాక్. వాళ్ళు అక్కడ ఢిల్లీలో మోదీతో పెట్టుకుంటారు, ఇక్కడ స్టేట్లో రేవంత్ రెడ్డి అన్నతో పెట్టుకుంటారు, అంతే వాళ్ళ డీలింగ్. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఫిరోజ్ ఖాన్ కంటే ఓవైసీ బ్రదర్సే ఎక్కువ అయిపోయారా? అట్లనే అనుకోండి, కంటే ఓవైసీ బ్రదర్సే ఎక్కువ ఆయనకి. అట్లనే అనుకోండి. అదండి ఫస్ట్ పార్టీలో ఉన్న వ్యక్తులు కదా. అది ఈ క్వశ్చన్ పోయి మా ముఖ్యమంత్రికి అడగండి మీరు. ఓకే, నాకు ఏం అందాజా, నేను అది చెప్తున్నా. రైట్? అజరుద్దీన్కి ఒకవేళ టికెట్ ఇస్తే ఫిరోజ్ ఖాన్ సపోర్ట్ చేస్తారా? 100% చేస్తా. ఎందుకంటే జస్టిస్. పాపం లాస్ట్ టైం కంటెస్ట్ చేసినాడు, మైనారిటీకి సంబంధించిన నాయకుడు కాబట్టి సపోర్ట్ చేస్తాను. నో మైనారిటీ, జస్టిస్ కాబట్టి. పాపం ఆయన కంటెస్ట్ చేసినాడు, ఆయన ఇన్ఛార్జ్. ఇప్పుడు ఛాన్స్ వచ్చింది. ఏదో అన్ఫార్చునేట్ మాగంటి గోపి చనిపోయినాడు, ఎలక్షన్ వచ్చింది, ఫస్ట్ ప్రిఫరెన్స్ అజరుద్దీన్కి ఇవ్వాలి, అజరుద్దీన్కి టికెట్ ఇవ్వాలి. అజరుద్దీన్ నేను కంటెస్ట్ చేయను అంటే వేరే వాళ్ళు. ఫహీం ఖురేషీ పేరు కూడా వినపడతా ఉంది, ఖురేషీకి టికెట్ ఇస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? లేదు, హై కమాండ్ ఎవరికి టికెట్ ఇస్తే కూడా ఫిరోజ్ ఖాన్ రాత్రి పగలు పని చేస్తా. నవీన్ యాదవ్ ఆల్సో 100% చేస్తా. కోతులు ఉన్నాయి, ఇద్దరు వినండి, నవీన్ యాదవ్ విను. ఇద్దరు ముగ్గురికి ఇడ్సేసి 1-2 ఇడ్సేసి అందరు అక్కడ కోతిలు ఉన్నాయని చెప్పిన. రైట్? అది 1 అజరుద్దీన్ ఉండవచ్చు, 2 నవీన్ యాదవ్ ఉండవచ్చు, వేరే వాళ్ళు కోతిలు నా ముందు. సింపుల్, వాళ్ళకు ఇవ్వద్దు. ఎల్లయ్య మల్లయ్యకి టికెట్ ఎందుకు ఇవ్వాలి రాబాయ్? ఇంత కష్టపడి నా క్యాండిడేట్ ఫిరోజ్ ఖాన్కి ఎందుకు ఇవ్వరు రాబాయ్? 4 టైం నేను కంటెస్ట్ చేసిన, ఎందుకు ఓడిపోయినా బొగసోట్లు, అది ప్రపంచంకి మొత్తం తెలుసు. ఒకసారి ఎంపీ కంటెస్ట్ చేసిన, నాకు ఎందుకు ఇయ్యారు? సింపుల్ లాజిక్. మొత్తం జీవితం కాంగ్రెస్కి అంకితం చేసిన, ప్రజలకి అంకితం చేసిన, చెమటా పెట్టినా, రక్తం పెట్టినా, డబ్బులు పెట్టినా, 24/7 పని చేస్తా, సెక్యులర్ మంచి కమిటెడ్తో ఉన్నా. ఎందుకు ఇయ్యరా భయ్ నాకు? ఎవరో ఎల్లయ్య మల్లయ్యకి ఇస్తారు మీరు, ఎవరో కోతిలకు ఇవ్వడానికి మీరు ఆలోచిస్తున్నారు. గుర్రంకి పులుకి ఎవరు పార్టీకి నమ్మి జీవితం అంకితం చేస్తారు అతనికి. నాకు జీవితంలో ఏమున్నది? ఏం లేదు. నాకు ఒక పాప ఉన్నది, అది చనిపోయింది. ఒక భార్య ఉన్నది, ఒక అమ్మ ఉన్నది, అంతే. నాకు జీవితంలో ఏమున్నది? 24/7 పబ్లిక్లో ఉంటా. 23 నవంబర్ 30కు ఎలక్షన్ అయింది, డిసెంబర్లో ఓడిపోయినా. ఇప్పుడు దాకా 19 మంత్స్ అయింది. 19 మంత్స్ నుంచి ఒక హాలిడే కూడా తీసుకోలేదు. రాత్రి పగలు వచ్చి పబ్లిక్లోనే ఉంటా. మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ఎవరైనా స్పందిస్తారంటే ఫిరోజ్ ఖాన్. ఎవరైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే పోతాడు, కనిపిస్తాడు ఫిరోజ్ ఖాన్. ఇంత ట్రాన్స్పరెంట్ లీడర్, ఇంత ఆనెస్ట్ లీడర్, ఇంత డెడికేటెడ్ లీడర్ మాకు ఇయ్యరు. తప్పకుండా ఇస్తారని మా హైకమాండ్ మీద నమ్మకం ఉన్నది మాకు, రేవంత్ అన్న మీద నమ్మకం ఉన్నది మాకు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ పరిధిలో ఫిరోజ్ ఖాన్ని దింపడం ఎంఐఎం పార్టీకి ఇష్టం లేదు. కానీ అక్కడ మైనార్టీ ఓట్లు 1,20,000కు పైగా మైనార్టీ ఓట్లు ఉన్నాయి. చాలా
క్రియాశీలకంగా ఉన్నాయి ఓట్లు. మీకు ఒకవేళ టికెట్ ఇస్తే ఎంఐఎం పార్టీ సపోర్ట్ ఫెరోజ్ ఖాన్ ఉంటుందా ఇక్కడ? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ కొలాబరేషన్లో ఉంది. ఎంఐఎం కాంగ్రెస్ మీకు సపోర్ట్ చేస్తుందా ఎంఐఎం? ఫస్ట్ పాయింట్ వినండి, మిస్కన్సెప్షన్ మీ అందరికీ. అసదుద్దీన్ ముస్లిమ్స్కి ఛాంపియన్ కాదు. అసదుద్దీన్ ఛాంపియన్ ఉంటే కేసీఆర్ దగ్గర ఉన్నాడు. ఎందుకు ముస్లిమ్స్ కాంగ్రెస్కి ఓటేస్తారు? కేసీఆర్కి ఇవ్వాలి కదా. మొత్తం దొంగలంగా ఓట్లు ఉన్నాయని మొత్తం హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కంటెస్ట్ చేస్తారు. జూబ్లీస్లో లాస్ట్ టైం 23లో కంటెస్ట్ చేస్తే 7,000 ఓట్లు వచ్చినాయి. తెలంగాణలో వేరే ముస్లిం కాన్స్టిట్యుయెన్సీస్ లేవు. దొంగ ఓట్లతో గెలుస్తారు ఈ అసదుద్దీన్. నంబర్ 1 పాయింట్. తో ఆయన ముస్లిమ్స్కి ఛాంపియన్ కాదు. చాలా ముస్లిమ్స్ అసదుద్దీన్కి హేట్ చేస్తారు. జూబ్లీస్ ఎలక్షన్లో ఎంఐఎం క్యాండిడేట్ ఉండాలి. ఎంఐఎం క్యాండిడేట్ ఉంటేనే కాంగ్రెస్ గెలుస్తుంది. ఇది ఈక్వేషన్. మైనారిటీ క్యాండిడేట్ని కాకుండా వేరే క్యాండిడేట్ని పెడితే ఎంఐఎం సపోర్ట్ చేయదంటారా మీరు? ఎంఐఎం సపోర్ట్ అవసరం లేదు. ఎంఐఎం క్యాండిడేట్ పెట్టాలి. ముస్లిం ఉండని హిందూ ఉండని ఎంఐఎం క్యాండిడేట్ పెడితేనే కాంగ్రెస్ గెలుస్తుంది. లేకుంటే నన్ను రక్తంతో రాసేస్తా గోడ మీద, గెలవదు. అరే మనకు మొత్తం స్టడీ చేస్తాం తమ్ముడు. మేము ఉట్టిగా హవాలో గాల్లో మాట్లాడడం, వర్క్ చేస్తాం. వర్క్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడుకి లైకింగ్లో ఉండాలి. అంటే సపోర్ట్ కాదు, సాఫ్ట్ కార్నర్ ఉండాలి, మంచోడు అని. ఈ చర్చ కూడా వచ్చింది. చంద్రబాబు చెప్పిన వాళ్ళకే జూబ్లీస్ టికెట్ చెప్పినా కాదు. నో 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 దట్ ఈస్ చంద్రబాబు నాయుడు దగ్గర కూడా సాఫ్ట్ కార్నర్ ఉండాలి. చంద్రబాబుకి ఏం సంబంధం? పక్క రాష్ట్రం వాళ్ళు కదా ఉండాలి. కమ్మ ఓట్లు ఉన్నాయా? కమ్మ ఓట్లు కావాలి కదా. ఈక్వేషన్ 3,50,000 పాపులేషన్ జూబ్లీస్ది, 1,10,000 ముస్లిమ్స్. దాంట్లో చౌదరీస్ కమ్మాస్ మోర్ దెన్ 40,000. ఇక్కడ బీజేపీ కంటెస్ట్ చేస్తుంది, రైట్? బీజేపీకి ఒక ఐడియాలజీ ఉన్నది. బీఆర్ఎస్ ఇక్కడ ఆయన గోపి చనిపోయినాడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్నది, రైట్? స్కీమ్లు అమలు అవుతున్నాయి లేదు. దాని తర్వాత సెంటిమెంట్, ఇక్కడ బీజేపీ హిందుత్వ. దాని తర్వాత ఇక్కడ ఎంఐఎం రావాలి, ఇక్కడ సాఫ్ట్ కార్నర్ ఉండాలి. ఈ అన్ని ఈక్వేషన్లు సెట్ అయితేనే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే ఒక టోటల్ బీజేపీ అంటే స్టేట్ యూనిట్ కంటెస్ట్ చేస్తుంది, బీఆర్ఎస్ అంటే స్టేట్ యూనిట్ కంటెస్ట్ చేస్తుంది, కాంగ్రెస్ అంటే స్టేట్ యూనిట్ కంటెస్ట్ చేస్తుంది. ఓఎస్సీ ఆశీర్వాదం ఉంటే గెలుస్తారంటే మీరు రాంగ్ ఇంప్రెషన్లో ఉన్నారు. సింపుల్ లాజిక్. ఎవరికి అవగాహన ఉండదు వాడు ఓఎస్సీ చెప్తాడు. ఎవరికి అవగాహన ఉంటే వాడు చెప్తాడు ఓఎస్సీ రావాలి. ఫెరోజ్ ఖాన్కి టికెట్ ఇస్తే ఓఎస్సీ ఆశీర్వాదం లేకుండా గెలుస్తాడా? 100% గెలుస్తాడు. 100% గెలుస్తాడు. కానీ అక్కడ అధికార పార్టీ ఎంఐఎం కలిసి ఉన్నాయి కదా, రెండు సపోర్టివ్గా, రెండు పార్టీలు కొలాబరేట్ అయి ఉన్నాయి కదా. ఈ లెక్క మీరు చెప్తున్నారు. ఇయాల్ ఫర్ టుడే ఇట్ ఈస్ రైట్. ఇయాల కోసం ఇది రైట్. రేపటి దినం ఈ ఈక్వేషన్ నడవదు. పాలిటిక్స్ అంటే గ్యాంబ్లింగ్ టేబుల్. కట్ ఫర్ సీట్ అయితేనే ఉంటుంది. సో ఆ కట్ ఫర్ సీట్లో ఎంఐఎం అవసరం లేదు. ఇలా ఫిరోజ్ ఖాన్ నేను చెప్పేస్తున్నా. ఎంఐఎం క్యాండిడేట్ పెడితేనే మాకు ఈజీ అవుతుంది, రైట్? ఎంఐఎం క్యాండిడేట్ పెట్టకపోతే హిందూ ఓట్లు మొత్తం చీరిపోతాయి. సింపుల్. బీజేపీకి అడ్వాంటేజ్ అని చెప్తున్నా. బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అవుతుంది, బీజేపీకి అవుతుంది. సింపుల్ లాజిక్. ముస్లిమ్స్ ఎట్లయినా కాంగ్రెస్తోనే ఉన్నారు, మీరు రాసుకోండి. సో దానికోసం మనకు అసదుద్దీన్ ఎందుకు? ఎవరు లాస్ట్ టైం 7,000 ఓట్లు తెచ్చిన ఆయన ఎందుకు? అసదుద్దీన్ ముస్లిమ్స్ ఛాంపియన్. సింపుల్ లాజిక్. వేరే ఏదైనా సీట్ తెలంగాణ గెలవచ్చు చెప్పండి. ఎంపీ కంటెస్ట్ చేస్తున్నారు, వేరే ఎంపీలో ఎక్కడ పోతే అక్కడ ఓడిపోయినారు కదా. ఆయన ఎక్కడ పోతే మహబూబ్ నగర్ పోయినాడు, పాపం వంశీచందర్ రెడ్డి ఓడిపోయినాడు 5,000 ఓట్లతో. గెలిచేది ఇట్లా ఎక్కడ పోతే ఓడిపోయినారు. సికింద్రాబాద్ నాగేందర్ గెలిచేది, ఓడిపోయినారు. ఇట్లా అసదుద్దీన్ ఈజ్ నాట్ ఎ ఛాంపియన్. కానీ మీ పార్టీ అగ్రనేతల మీద మీరు ఎందుకు కామెంట్ చేశారు? రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వైనాడు, మల్కాజ్గిరి, రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గాలు కాదు, వాళ్ళు గెలవలేదా, వాళ్ళు నిలబడలేదని మాట్లాడారు. ఎందుకు అట్లాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది? సొంత పార్టీ కీలక లీడర్స్ వీళ్ళంతా కూడా. లోకల్ నాన్ లోకల్. ఇప్పుడు మల్కాజ్గిరికి ఇచ్చినారు మా రేవంత్ అన్నకి, ద బెస్ట్ క్యాండిడేట్.
రాహుల్ గాంధీకి ఇచ్చినారు బెస్ట్ క్యాండిడేట్, ప్రియాంక గాంధీకి ఇచ్చినారు బెస్ట్ క్యాండిడేట్, పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నుంచి ఉన్నాడు బెస్ట్ క్యాండిడేట్. జూబ్లీ హిల్స్కి ఫెరోజ్ ఖాన్ బెస్ట్ క్యాండిడేటా? లో హైకమాండ్కి సర్వే పెట్టుమని చెప్తున్నా కదా. ఓకే, నేను న్యాయం మాట్లాడుతున్నా. మీరు సర్వే పెట్టండి. కాంగ్రెస్లో 100 మంది ఉన్నారు, 100 మందిలో బెస్ట్ పర్సన్కి మీరు టికెట్ ఇవ్వండి. ఇంకా 100 మంది ఎవరెవరు ఆస్పిరెంట్లు ఉన్నారు, ఎవరికి టికెట్ ఇస్తే మనం అందరం యునైటెడ్ కావాలి, కాంగ్రెస్ జెండా జూబ్లీహిల్స్లో పెట్టాలి, రైట్. రేవంత్ అన్నకి గిఫ్ట్ ఇవ్వాలి, రాహుల్ గాంధీకి గిఫ్ట్ ఇవ్వాలి, కాంగ్రెస్కి గిఫ్ట్ ఇవ్వాలి. అది నా మైండ్ సెట్. ఎవరికైనా టికెట్ రాని, రాత్రి పగలు ఫిరోజ్ ఖాన్ పని చేస్తాడు. దానిలో సెకండ్ థాట్ మీకు ఉండవద్దు, సింపుల్ లాజిక్. కానీ జస్టిస్ కావాలి, కరెక్ట్ పర్సెంట్ రావాలి. జూబ్లీహిల్స్ ఒక ప్రెస్టీజియస్ సీట్, ముఖ్యమంత్రి హోమ్ కాన్స్టిట్యువెన్సీ. జూబ్లీహిల్స్లో గెలిస్తే నెక్స్ట్ గ్రేటర్ హైదరాబాద్లో గెలుస్తాం, దానికి రిఫ్లెక్ట్ ఉంటుంది, వేరే ఎలక్షన్కి రిఫ్లెక్ట్ ఉంటుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అని, 3 monthsలో డిసైడ్ చేయాలి. మళ్ళీ కొన్ని ఎలక్షన్లు వస్తే జూబ్లీహిల్సే ఇఫెక్ట్ అవుతుంది. కాబట్టి జూబ్లీహిల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. లాస్ట్ 2023లో ఎలక్షన్ ఉన్నప్పుడు 24 సీట్స్లో ఒక్క జగ కూడా కాంగ్రెస్ గెలవలేదు. లీస్ట్ నాంపల్లిలో 2000తో ఓడిపోయినారు. కాబట్టి గ్రేటర్ హైదరాబాద్లో మన క్యాండిడేట్ లేదు, కాబట్టి ఒక ఎమ్మెల్యే లేడు, కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ జూబ్లీహిల్స్లో గెలిస్తే, క్యాపిటల్ సిటీలో గెలిస్తే ఇది మొత్తం స్టేట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఇది చాలా ప్రెస్టీజియస్, మోస్ట్ ఇంపార్టెంట్. కాంగ్రెస్ కోసం, కాంగ్రెస్ క్యాడర్ కోసం ఇది విక్టరీ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే బెస్ట్ క్యాండిడేట్కి మీరు ఇవ్వండి, ఎవరు సెక్యులర్ ఉన్నాడని. చివరిగా చెప్పండి, లాస్ట్ క్వశ్చన్. ఫెరోజ్ ఖాన్కి టికెట్ ఇవ్వమని అడుగుతున్నారా, లేకపోతే అజారుద్దీన్కి టికెట్ ఇవ్వమని మీరు అడుగుతున్నారా? ఎవరికి అక్కడ టికెట్ ఇవ్వాలి, ఎవరిని అభ్యర్థిగా పెట్టాలి? మీరు ఏం చెప్తున్నారు? ఏఐసిసికి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, మీకే కావాలా, అజారుద్దీన్కి సపోర్ట్ చేస్తున్నారా? డైరెక్ట్ చెప్పండి. అజరుద్దీన్కి ఇవ్వాలి, అది జస్టిస్. అజరుద్దీన్కి ఇవ్వకపోతే వేరే వాళ్ళకు ఇవ్వాలి అని మీరు ఆలోచిస్తే నేను కూడా రేస్లో ఉన్నా, మీరు సర్వే పెట్టుకొని బెస్ట్ పర్సన్కి ఇవ్వండి, అంతే నా పాయింట్. గుర్రంకి ఇవ్వండి, పులికి ఇవ్వండి, కోతిలకు, గాడిదలకు టికెట్ ఇవ్వకండి. రైట్, థ్యాంక్ యూ అన్న. సో ఇది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్పై జరుగుతున్నటువంటి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. స్థానికులకే ఎమ్మెల్యే టికెట్ అని చెప్పి పొన్నం ప్రభాకర్ అనౌన్స్ చేసినప్పుడు ఇట్లాంటి విభేదాలు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలో. అజారుద్దీన్కి టికెట్ ఇస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా అని చెప్పి ఫిరోజ్ ఖాన్ చెప్తున్నాడు. లేదు, బయట వాళ్ళకి అజారుద్దీన్కి కాకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే ఖచ్చితంగా నేను బరిలో ఉంటా అని చెప్పి ఆయన కళాఖండిగా చెప్తున్నాడు. చూద్దాం, ఎలక్షన్ నోటిఫికేషన్ రాలేదు, ఎవరిని అనౌన్స్ చేయబోతుంది ఏఐసిసి అనే అంశాల గురించి.